పోషకాలు ఉండేటువంటి మామిడికాయ పొనగంటి కూర పప్పు చేసుకుందాం రండి. ఈ పొనగంటి ఆకుని కట్ చేసుకొని ఉంచుకున్నాను. మామిడికాయని కట్ చేశాను. కారము, ఉప్పు, పప్పు ఒక డబ్బా తీసుకున్నాను. ఆ డబ్బాతోటి 2 డబ్బాలు నీళ్లు పోసి ఉంచాను. కడిగేసి పెట్టానండి. ఇందులో అన్నీ వేసేసి కుక్కర్లో పెట్టేసేయటమేనండి. పచ్చి మామిడిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీనివలన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్గా ఉంటుంది. ఫైబర్ కూడా ఉంటుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఆకుకూరల్లో అన్నింటికన్నా కూడా అద్భుతమైనటువంటిది ఈ పొనగంటి కూర. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని తరచూ మనము ఆహారంలో చేర్చుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. బీటా కెరోటిను, ఫైబరు, ఐరన్, కాల్షియము, విటమిన్ సిలతో పాటు పొటాషియము సమృద్ధిగా దొరుకుతుందన్నమాట. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కొంచెము మొత్తం నీట్గా కలిపేసి కుక్కర్లో పెట్టేయాలి. కొంచెము పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఇదిగోండి, స్టవ్ మీద పెట్టి ఉంచేసాను. ఒక 5-6 విజిల్స్ వస్తే మెత్తగా ఉడికిపోతుందండి. ఇవ్వండి, చక్కగా పప్పు ఉడికిపోయింది చూడండి, మెత్తగా. కరెక్ట్గా 5 విజిల్స్ పెట్టానండి. మామిడికాయ పొనగంటి కూర పప్పు రెడీ. ఇంకా పోపు పెట్టేసుకోవటమే. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకున్నాను. పోపు దినుసులన్నీ వేసేస్తున్నాను. పోపు దినుసులు వేగిపోయాయి. కొంచెము కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసేసి పప్పుకి కొంచెము ఇంగు వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి. ఇదిగో తిరమాత వేసేసాను. మామిడికాయ పొనగంటి కూర పప్పు రెడీ. మామిడికాయ పొనగంటి కూర పప్పు చేశాను కదా, ఇది ఎంత టేస్ట్గా ఉందో చూద్దాం. అయితే ఈ పప్పు కొంచెం గట్టిగానే చేసుకోవాలండి, పల్చగా చేసుకోకూడదు. మామిడికాయ పొనగంటి కూర కదా, అందుకని టేస్ట్ చూపిస్తున్నాను చూడండి. సూపర్ అండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి తిని ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. వెళ్తూ లైక్ చేసి వెళ్ళండి, మర్చిపోకండి.